ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్ర. ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, అందరూ బాగున్నారా? ఏ పరిస్థితిలో ఉన్నా ప్రభువుని ఆరాధించడం ప్రభు మనకిచ్చిన మహా భాగ్యం. ఈ సమయంలో దేవుని వాక్యం విందాం రండి. మీ పరిశుద్ధ గ్రంథాలు తెరిచి న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయం 10-11 వచనాలు చదువుకుందాం. అప్పుడు చెట్లు, నీవు వచ్చి మమ్మను ఏలమని అంజూరపు చెట్టును అడగగా, అంజూరపు చెట్టు చెట్ల మీద రాజునయుండి ఇటు అటు ఊగుటకు నా మాధుర్యమును నా మంచి ఫలములను నేనియక మానుదునా అని వాటితో అనెను. చిన్న ప్రార్థన చేసుకుందాం, మోకరించండి. తండ్రి, నీకు స్తోత్రం. నీ సేవకుని మరుగుపరచండి. జీవం కలిగిన నీ వాక్కులు మీరు మాకు బోధించండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. శుభప్రదమైన యేసయ్య నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ప్రియమైన దేవుని పిల్లలారా, జాగ్రత్తగా దేవుని వాక్యం వినండి. ఒకసారి యోతాము అనేటువంటి ఒక యవనస్తుడు చెబుతున్నటువంటి మాట ఏమిటంటే, ఇశ్రాయేలు ప్రజలారా, షెకెము యజమానులారా, చెట్లన్నీ కలిసి మాకొక రాజు కావాలి, మాకు మమ్మలను నడిపించడానికి పరిపాలించడానికి ఒక రాజు కావాలి అని రాజు కోసము సర్చింగ్ చేయటం, వెతకటం ప్రారంభించాయి. మొట్టమొదటిగా ఒలివ చెట్టు దగ్గరికి వెళ్ళి అడిగితే, నేను రాను, దేవుడు నాకు అప్పగించిన పని ఉంది, నా తైలము నా దేవునికి దేవుని ప్రజలకు ఇవ్వాలంది. ఆ తర్వాత అంజూరపు చెట్టుని అడిగితే, నా మాధుర్యాన్ని, మాధుర్యమైన నా ఫలాలు నేను దేవునికి దేవుని ప్రజలకు ఇవ్వాలి, కనుక నేను రాను, పెత్తనం చేయడానికి, రాజుగా ఉండడానికి, అధికారం చేయడానికి, ఈ లోక సంబంధమైనటువంటి పెత్తనాలు నాకు అవసరం లేదు అని ఆ చెట్టు కూడా నేను రానని చెప్పేసింది. ఆ తర్వాత ద్రాక్షావళి దగ్గరికి వెళ్ళా ఈ చెట్లని కలిసి. ద్రాక్షావళి ఏం చెప్పింది? ఆరోగ్యంనిచ్చే, శక్తినిచ్చే, మాధుర్యమైన నా రసమును నేను ఇవ్వకుండా, నా ఫలాలు ఇవ్వకుండా నేను పెత్తనం చేస్తూ అటు ఇటు ఊగటానికి వచ్చేదా? రాను అంది. ఆ తర్వాత అన్ని చెట్లు కలిసి ముళ్ళ చెట్టు దగ్గరికి వెళ్ళలే. ముళ్ళ చెట్టు ఏం చెప్పిందో తెలుసా? రండి రండి, నా నీడను ఆశ్రయించండి, నా మాట వినకపోతే నాలో నుంచి అగ్ని వస్తుంది, మిమ్మల్ని కాల్ చేస్తుంది. ఎందుకు ఈ ఉపమానం యోతాము చెప్పాడంటే, గిద్యోను కుమారుడైనటువంటి యోతాము చెబుతున్న మాట ఏంటంటే, పని మనిషి అయినటువంటి ఒక ఆమె కుమారుడు అబీమెలెకు అనేటువంటి వ్యక్తిని ఇశ్రాయేలు ప్రజలు రాజుగా ఏర్పాటు చేసుకున్నారు. వాడి స్వభావం ఏంటి? ముళ్ళ చెట్టు స్వభావం. వాడి స్వభావం ఏంటి? ప్రజలను కాల్చే స్వభావం. వాడి స్వభావం ఏంటి? రాజ్యాన్ని పతనం చేసే స్వభావం. అయితే ఈ లోకంలో ఉన్నటువంటి మనం దేవుని బిడ్డలంగా జీవిస్తున్నప్పుడు మన స్వభావం ఏమై ఉండాలో తెలుసా? దేవుడు నీకు ఏ పని చెప్పాడు, హల్లెలూయా, దేవుని చిత్తం ఏమిటో, దేవుని ప్రణాళిక ఏమిటో అది తెలుసుకొని అందులోనే నీవు సాగాలి. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెల్లించుదా, హల్లెలూయా. ఈ అంజూరపు చెట్టు గురించి మనం ఆలోచన చేస్తే, అంజూరపు చెట్టు అచ్చగా మేడి చెట్టు ఉంటుంది కదండి, మేడి చెట్టు లాగా ఉండిద్ది. ఫలాలు కూడా అలాగే ఉంటాయి. కానీ ఈ ఫలాలు తినడానికి అంత టేస్ట్ కాదు, కానీ ఇది వైద్యానికి, ఆరోగ్యానికి చాలా మంచిది. అందువల్ల ఇది చాలా విలువ పెట్టి ప్రజలు కొనుక్కుంటారు. ఈవెన్ మనకు కూడా అంజూరపు పండ్లు లేక ఎండివి మనకు దొరుకుతున్నాయి. అవి ఆరోగ్యానికి
చాలా విటమిన్స్ ఉన్నాయని చాలా విలువ పెట్టి కొనుక్కుంటున్నారు వాటిని. రుచికి అంత మంచిది కాదు, కానీ దేహానికి ఆరోగ్యానికి శ్రేష్టమైనది అని పండితులు సైన్సిస్టుల యొక్క అభిప్రాయాలు వెల్లడి చేశారు. ఈరోజు దేవుని వాక్యం వింటున్న మన జీవితంలో ఈ అంజూరపు చెట్టు గురించి మనం కొంచెం ఆలోచన చేస్తే, ఆదికాండము 3వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుతున్నాను. అప్పుడు వారిద్దరూ కనులు తెరవబడెను. వారు తాము దిగంబరులమని తెలుసుకొని అంజూరపు ఆకులు కుట్టి తమకు కచ్చడములుగా చేసుకొనిరి. ఆదాము అవ్వల దినాలలో ప్రభు చెప్పాడు, తోటలో ఉన్న ఫలాలు అన్నీ తినండి, కానీ మధ్యలో ఉన్న ఆ చెట్టు ఫలము తినొద్దు, తింటే మీరు చేస్తారు. అది ప్రభావం, అది ప్రాబ్లం. దాని యొక్క ప్రభావం మీ మీద పడితే మీరు మహిమను కోల్పోతారు అని తెలియచేసిన సాతాను మాటను నమ్మి మోసపోయి ఆ పండును తిన్నారు. వారి యొక్క మహిమ వస్త్రం పోగొట్టుకున్నారు. ఎప్పుడైతే మహిమను పోయిందో, మహిమ వస్త్రాన్ని కోల్పోయారో, వారు వెంటనే అయ్యో మేమేంటి దిగంబరులుగా ఉన్నామని చెట్ల చాటును దాక్కోవటం ప్రారంభించారు. అప్పుడు వారికి కనబడిన చెట్టు ఏంటో తెలుసా? అంజూరపు చెట్టు. ఆకులు కొంచెం పెద్దవిగా ఉంటాయి, వాటితో ఇస్త్రాకులు కుట్టినట్టుగా కచ్చడాలు కుట్టుకొని శరీరం చుట్టూ వాటిని కప్పుకొని శరీరాన్ని భద్రపరుచుకున్నారు. అంటే అంజూరపు చెట్టు యొక్క లక్షణం ఏమిటంటే అపవిత్రతను దాచి పరిశుద్ధతను ప్రత్యక్షపరిచేటువంటి పని అంజూరపు చెట్టు పని. ఈరోజు అపవిత్రమైన ప్రజలు కనబడినప్పుడు మనం అసహ్యించుకుంటాం. అపవిత్రతలో జీవించే వాళ్ళు కనిపించినప్పుడు వీళ్ళ బ్రతికింతేనే మనం దూషిస్తాం. కాదు, అపవిత్రత కనిపించినప్పుడు అపవిత్రత నుంచి విడిపించబడడానికి ఇప్పుడు నేను దేవుని బిడ్డగా, ఒక అంజూరపు చెట్టుగా నేనేమి చేయాలి? ఈ అంజూరపు చెట్టు ఏం చేసిందో తెలుసా? తన ఆకుల్నిచ్చింది, అపవిత్రతను కనబడకుండా పవిత్రతను బయలుపరిచింది. ఈరోజు దేవుని బిడ్డగా నీవు పరిశుద్ధతను కనపరచాలి. నీ పరిశుద్ధత ఒక వస్త్రం వలె చుట్టాలి. నీ పరిశుద్ధత అనేక మందికి ఉపయోగకరంగా దాచాలి. 2nd క్లాస్ చదువుకుంటున్నాను నేను, చిన్న వయసు. ఒక పాత హోటల్ ఉండేది. అందులో ఒక వృద్ధురాలు ఆ హోటల్ దాన్ని వాడుకలో లేదు కనుక అందులో ఉంటూ ఉండేది. ఓ రాత్రి భయంకరమైన గాలి వాన వచ్చింది, అది పడిపోయింది. ఆమె అందులోనే ఉండిపోయి బయటికి రాలేక, ప్లస్ ఆమెకు ఒక కాలు బాగాలేదు. ఉదయం నుంచి కేకలేస్తుంది, నన్ను కాపాడండి, నన్ను బయటికి తీయండి, నన్ను బయటికి తీయండి అని కేకలేస్తుంది. వర్షానికి నీళ్ళు వచ్చేసాయి లోపలికి, ఆ నీళ్ళల్లోనే ఉండిపోయింది. బయటికి రావడానికి ఆమెకు అవకాశం లేదు. అందరూ వింటూ వెళుతున్నారు, కానీ స్త్రీలు కానీ పురుషులు కానీ ఎవరు కూడా ఆమెను కాపాడే ప్రయత్నం చేయలేదు. ఇంతలో ఒక 16-17 సంవత్సరాలు ఉన్నటువంటి ఒక యవనస్తుడు ఆమె మీద జాలిపడి ఆమెను బయటకు తీసుకొద్దామని చెప్పని కొంచెం దారి చేసుకొని లోపలికి వెళ్ళేసరికి ఆమె వస్త్రాలు లేనిటువంటి వస్త్రహీనురాలుగా ఉంది. ఆమె ఒక భిక్షకురాలు. అది చూసినటువంటి ఆ యవనస్తుడు ఏం చేయాలని ఇంటికి వెళ్ళి తల్లిదండ్రులతో చెప్పాడు, అమ్మా ఇలా ఫలానా చోట ఫలానా ఆమె ఇలా బాధపడుతుంది, ఆమెను బయటకు తీయాలి, అలాగే ఆమెకు వస్త్రాలు లేవు, ఏదైనా ఒక చీర ఉంటే ఇస్తే వెళ్ళి ఆమెను తీద్దామంటే ఆ తల్లిదండ్రులు ఏమన్నారు తెలుసా? ఏరా చుట్టుప్రక్కల ఇల్లు లేవా, వాళ్ళకి తెలీదా, వాళ్ళకి లేని బాధ నీకేంటి అని. ఆ యవనస్తుడు చెప్పాడు, మీరు వస్తారా లేదా? వాళ్ళు కోప్పడ్డారు తల్లిదండ్రులు. ఆ యవనస్తుడు వాళ్ళు కోప్పడినా ఇంట్లో ఒకసారి తీసుకుని వెళ్ళి ఆ భిక్షకురాల మీద కప్పి ఆమెను బయటకు తీసుకొస్తే అప్పుడు అందరూ బయటకు వచ్చి ఏమంటారు తెలుసా? బాబు, అందరూ చేయలేని పని నువ్వు చేసావు. అసలు ఆ భిక్షకురాలైతే ఆ యవనస్తుడి కాళ్ళు పట్టుకొని ఏడ్చింది. ఎందుకంటే ఆమె నగ్నంగా ఉంది, వస్త్రాలు లేని స్థితిలో ఉంది, తడిచిపోయాయి,
తడి బట్టలు పైన ఉంచుకోవటం చేతకాక తీసేసింది. పొడి బట్టలు లేవు. ఆ పరిస్థితిలో ఈ యవనస్తుడు వెళ్ళి ఆమె శరీరాన్ని కప్పి, పరిశుద్ధమైన పని కదండి. ఈరోజు దేవుని బిడ్డలుగా పైకి కనిపించే వస్త్రాలు కప్పామా లేదా, లేక ఇచ్చామా లేదా కాదు. ఈరోజు అంతరంగంలో పాడైపోతున్నటువంటి బిడ్డల జీవితాలను, అపవిత్రతలో నశించిపోతున్న బిడ్డల జీవితాలను నీవే ఒక పరిశుద్ధ వస్త్రము వై అనేకులను కప్పి, అనేకులను పరిశుద్ధమైన జీవితంలో, పరిశుద్ధ మార్గంలో నడిపించడానికి నీవు ఒక అంజూరపు చెట్టువు కావాలి. అంజూరపు ఆకులు నీలో నుండి ఇదిగో అనేకులకు ఉపయోగకరంగా లేవాలి. అంజూరపు చెట్టు తన ఆకుల ద్వారా పరిశుద్ధతనిచ్చింది. ఈరోజు నీలో ఉన్న పరిశుద్ధత ప్రతిబింబించి ఒక్కొక్కరి జీవితాలకు పెనవేసుకుంటూ ఆ పరిశుద్ధతలో ఉన్న మాధుర్యము అనేక మంది రుచి చూచున్నట్లుగా నీవు ఆ పరిశుద్ధ వస్త్రాన్ని కప్పాలి ప్రజల మీద. రెండవదిగా 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయం 7వ వాక్యాన్ని చదువుకుందాం. పిమ్మట యెషయా అంజూరపు పండ్ల ముద్ద తెప్పించుడని వారితో చెప్పగా వారు దాన్ని తెచ్చి కురుపు మీద వేసిన తరువాత అతడు బాగుపడెను. రెండవదిగా దైవజనుడైనటువంటి యెషయాతో దేవుడు మాట్లాడుతున్నాడు. యెషయా, హిజ్కియా దగ్గరికి వెళ్ళు. హిజ్కియా, నీవు బ్రతుకవు, నీవు చనిపోతావు, నీళ్ళు చక్కబెట్టుకో అని చెప్పు. ఆ వర్తమానాన్ని తీసుకుని వెళ్ళి రాజైన హిజ్కియాకు యెషయా చెప్పినప్పుడు హిజ్కియా ఇంటిని కాక, రాజ్యాన్ని కాక, హృదయాన్ని చక్కదిద్దుకోవటం ప్రారంభించాడు. దేవునికి స్తోత్రా, హల్లెలూయా. ఇది దేవుని బిడ్డల జీవితంలో ఇది చాలా ప్రాముఖ్యమైంది. హృదయాన్ని చక్కదిద్దుకోవాలి, అంతరంగాన్ని సరి చేసుకోవాలి. ఆత్మీయత ఎలా ఉందో, ఆత్మీయ జీవితం ఎలా ఉందో దీన్ని మనం సరి చేసుకోగలిగినట్లయితే దేవుడు కనుదృష్టి నీ మీద ఉంచబోతున్నాడు. హిజ్కియా ఏడుస్తూ అంటాడు, యెహోవా, యథార్థ హృదయుడనై నీ సన్నిధిలో నేను ఎట్లు నడుచుకున్నానో, నీ దృష్టికి అనుకూలంగా సమస్తం నేను ఎలా జరిగించానో, కృపతో 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 జ్ఞాపకం చేసుకోమని కన్నీరు కారుస్తూ ఉంటే ఆకాశమందున్న దేవుడు హిజ్కియా కన్నీటిని చూచాడు. చప్పట్లు కొట్టి అందరూ దేవుని స్తుతించుదాం. హల్లెలూయా. యెషయా ఈ వర్తమానం చెప్పి కాలిబాటలో నడిమిషాలలో వెళ్ళిపోతూ ఉన్నాడు. ఇంతలో ఒక మాట, యెషయా, ప్రభువా చెప్పండి, ఏమిటి? హిజ్కియా చనిపోయాడా? కాదు. మరి ఏమిటి ప్రభువా? హిజ్కియా దగ్గరికి వెళ్ళి నువ్వు చేయాల్సింది ఏమిటో తెలుసా? అంజూరపు పండ్లను తీసుకొని వెళ్ళి, లేక తెప్పించి, వాటిని మెత్తగా దంచి, ఆ పండ్ల యొక్క ముద్ద ఆయన వీపు మీద గాయం, అది క్యాన్సర్ పుండు ఉంది కదా, దాని మీద వేసి కడితే ఇదిగో అతని గాయము స్వస్థత అవుతుంది, అతడు స్వస్థపరచబడతాడు. అలాగే యెషయా వెళ్ళి అంజూరపు పండు తెప్పించి దాన్ని ముద్దగా దంచి ఆ ముద్దను వేసి ఆ గాయం మీద కడితే క్యాన్సర్ యొక్క ప్రభావం, క్యాన్సర్ యొక్క గడ్డ, పగిలిపోయినటువంటి గడ్డ, గాయమైపోయినటువంటి ఆ క్యాన్సర్ పుండు, ఆ గాయము మాన్పు చెంది హిజ్కియా స్వస్థత పొందాడు. 15 సంవత్సరాలు ఆరోగ్యవంతుడిగా ఆయుష్ పొంది మరలా సింహాసనం మీద రాజ్యముని పరిపాలన చేశాడు. దేవుని స్తోత్రం. రాజు వస్తున్నాడు, యేసు రాజు వస్తున్నాడు. ఎవరు? రారాజైన యేసయ్య.
నిన్ను దర్శిస్తే, శుభప్రదమైన నిరీక్షణ నువ్వు కలిగి ఉంటే, శ్రేష్టమైన ప్రార్థన జీవితం నువ్వు కలిగి ఉంటే, సరిదిద్దుకునే మనస్సు నువ్వు కలిగి ఉంటే, దేవుని ఎదుట నీ జీవితాన్ని నువ్వు చక్కదిద్దుకోగలిగితే, నా దేవుడు మాట్లాడుతున్న మాట ఏమిటో తెలుసా? నిన్ను ఒక అంజూరపు పండ్ల ముద్దగా చేసి, నిన్ను అనేక మందికి ఔషధంగా మార్చి, నీ ద్వారా అనేకులను నా దేవుడు స్వస్థపరచబోతున్నాడు. అందుకొరకు ఆయన ఏమంటాడు తెలుసా? నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. మరి అంజూరపు ఆ పండ్లతో కూడినటువంటి ముద్ద ఎందుకయ్యా అంటారా? ఇదిగో అందులో నా దేవుడు స్వస్థపరిచేటువంటి ఔషధ గుణాలు దాచి ఉంచాడు. ఈరోజు నీలో ఔషధ గుణాలు ఉన్నట్లయితే, నీలో స్వస్థత గుణాలు ఉన్నట్లయితే, ఆ గుణాలు నీకు రావాలి అనుకున్నట్లయితే, నీవు అంజూరపు చెట్టుగా మారాలి. నీలో నుంచి అంజూరపు ఫలాలు రావాలి, నీలో నుంచి అంజూరపు పండ్లు రావాలి. అందులో నుంచి స్వస్థత గుణము, ఔషధ గుణము నా దేవుడు నీలో నింపి, నీ ద్వారా నా దేవుడు అనేకులను స్వస్థపరచబోతున్నాడు. మనిషి కిరోసిన్ పోసుకొని కాల్చుకుందండి. హాస్పిటల్కి తీసుకుని వెళితే 2-3 చోట్ల కూడా జాయిన్ చేసుకోలేదు. ఎందుకంటే కండిషన్ క్రిటికల్, వేస్ట్ తీసుకెళ్ళిపోండి అని. భర్త ఏం చేశాడో తెలుసా? ఇంటికి తీసుకురాకుండా పొద్దాకల ప్రార్థన అని పోయింది కదా, తీసుకెళ్ళి ఆ చర్చిలో పడేద్దామని తీసుకెళ్ళి చర్చిలో పడేశాడు. మనిషి నల్లగా బూడిద, ఒంటి మీద తల వెంట్రుకలు కానివ్వండి, కనుబొమ్మలు కానీ ఏమీ లేవు, ఒక దెయ్యపు రూపం. ఎవరు దగ్గరికి రావట్లేదు. దైవ సేవకుడు మాత్రం ఆమె కొరకు ప్రార్థన చేయటం ప్రారంభించాడు. 3వ రోజు కల్లా శరీరంలో నుంచి పురుగులు బయటకు వస్తున్నాయి. ఒకటే కేకలు, ఏడుపు, దుర్వాసన. పాశం గారు పిల్లలు, డాడీ ఇంట్లో ఉండలేకపోతున్నాం డాడీ. దైవజనుడు ఏమంటాడో తెలుసా? దేవుడు మనకిచ్చినటువంటి పని, డాక్టర్లు చేయలేనటువంటి ట్రీట్మెంటు మనం చేయడానికి మనకిచ్చాడు. కనుక మనం అలా అనుకోకూడదు. ప్రతిదినము ప్రేయర్ చేసినటువంటి యేసు రక్తం అప్లై చేసి, ప్రతిదినము నీటితో శరీరాన్ని శుభ్రం చేసి ప్రార్థన చేయటం ప్రారంభించాడు. వాస్తవానికి పురుగులు పడి పురుగులు బయటకు వస్తుంటే ఆ పురుగులను ఏరి కవర్లో వేసి దూరంగా పారేసి తనకు తెలిసినటువంటి డెటాల్తో కొంచెం అలా క్లీన్ చేస్తూ ప్రార్థన చేస్తూ ఉంటే అందరు కూడా చచ్చేదాన్ని ఇలా చేస్తున్నాడు, ఆమె బ్రతుకుతుందా అని అందరు అంటుంటే ఆ దైవజనుడికి రోషం వచ్చింది. ఎలాగైనా ప్రభువా ఈ సహోదరిని బ్రతికించు, ఈ సహోదరిని బాగు చేయి, ఈ సహోదరిని స్వస్థపరిచే దేవుడవు నీవే అని విశ్వాసంతో, నిరీక్షణతో ప్రార్థన చేయటం ప్రారంభించాడు. యేసు రక్తం అప్లై చేయటం ప్రారంభించాడు. ప్రార్థించినటువంటి నీటిని చల్లటం ప్రారంభించాడు. కంపు కొడుతున్నటువంటి దేహం కొంచెం కొంచెంగా కంపు తగ్గటం ప్రారంభించింది. చనిపోయిద్ది అనుకున్నటువంటి ఆమె కొంచెం కొంచెంగా జీవం పోసుకోవటం ప్రారంభించింది. సరిగ్గా 2-3 వారాలు తిరిగి వచ్చేసరికి కంపు కొడుతున్నటువంటి శరీరం గాయాలు మాని చక్కగా స్వస్థత కలగటం ప్రారంభించబడింది. ఏం జరిగింది అంటే కేవలము ప్రార్థన ఔషధం. యేసు రక్తము ప్రతి పాపముల నుండే కాదు, ప్రతి రోగము నుండి, ప్రతి వేదన నుండి, ప్రతి వ్యసనము నుండి నిన్ను విడిపించగలదు అనడానికి మరొక నిదర్శనం ఇది. దేవుని బిడ్డలారా, అసలు విషయం ఏమిటి అంటే భర్త పరస్త్రీ వ్యామోహంలో పడి ఆమెను కిరోసిన్ పోసి తగలబెట్టి చంపడానికి ప్రయత్నం చేసింది ఆయనే. కానీ ఆమె కిరోసిన్ పోసుకొని తగలబెట్టుకుందని ప్రచారం చేసి, ఆమెకి ఏమైందో తెలియదని ప్రచారం చేసి, ఇలా ప్రజలందరిలో కూడా ఆమె తగలబెట్టుకుందని అందరికీ చెప్పడం ప్రారంభించాడు. ప్రియమైన దేవుని బిడ్డారా, నా దేవుడు ఆమెను స్వస్థపరిచి
కాలిపోయినటువంటి శరీరం అయినప్పటికీ స్వస్థపరిచి ఆమెను కూడా ఒక బలమైన సువార్త పనికి వాడుకున్నాడు నా దేవుడు. పురుగులు పడి శరీరం నుంచి బయటకు వచ్చినటువంటి శరీరాన్ని, కుళ్ళిపోయినటువంటి శరీరాన్ని దైవజనుడు ప్రార్థన చేసినప్పుడు, లేక యేసు రక్తం రాసినప్పుడు నా దేవుడు స్వస్థపరిచాడు. అవును, ఓ సేవకుడు, ఓ విశ్వాసి, ఈ రోజున ఎలా మారాలంటే అంజూరపు పండ్ల ముద్దగా మారాలి. కాలిపోయిన శరీరాలు, పాడైపోయిన శరీరాలు, కుళ్ళిపోయిన శరీరాలు, మృతమైపోయిన శరీరాలు, మరణించినటువంటి మృతదేహములను లేపడానికి ఈరోజు నా దేవుడు నిన్ను నన్ను ఒక పరమౌషధంగా మారుస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. నీవు దేవుని కొరకు ఒక ఔషధంగా మారాలి, రోగులకు వైద్యుడిగా మారాలి. నువ్వు వైద్యుడు కాకపోవచ్చు, వైద్యురాలు కాకపోవచ్చు, కానీ నా దేవుడు ప్రార్థన శక్తి చేతనే నిన్ను ఒక వైద్యుడిగా, ఒక డాక్టర్గా నా దేవుడు నిన్ను మారుస్తున్నాడు. నీలో ఉన్న ప్రార్థన పవర్, హ్యూమనిటీ పవర్ కాదు, హ్యూమనిటీ పవర్ కాదు, ప్రార్థన పవర్ నీలో ఉన్నట్లయితే తప్పనిసరిగా నీలో నుండి నా దేవుడు స్వస్థత అనే వరమునిచ్చి, పరమ డాక్టర్ అయిన దేవుడు నిన్ను ఒక వైద్యుడిగా, వైద్యురాలుగా నిలవబెట్టి, ఇదిగో అంజూరపు పండ్ల యొక్క ముద్ద ద్వారా హిజ్కియాను స్వస్థపరిచినట్లుగా నీ ద్వారా నా దేవుడు అనేకులను స్వస్థపరచబోతున్నాడు. అది కరోనా వ్యాధి అయినా, ఇక ఏ విధమైన అంటువ్యాధులైనా, ఏ భయంకరమైన రోగమైనా నా దేవుడు నీ ద్వారా స్వస్థపరచడానికి ఆయన నిన్ను ఏర్పరచుకున్నాడు. నీవు ఒక యెషయాగా లేవాలి, నీవు ఒక అంజూరపు పండ్ల ముద్దగా మారాలి ప్రభు కొరకు. అప్పుడు నా దేవుడు నిన్ను వాడుకోబోతున్నాడు. అయితే ఈ అంజూరపు చెట్టులో ఉన్నటువంటి ఒక బలహీనతను కూడా మీకు చూపించాలి అనే ఆలోచన కలిగి ఉన్నా. ఒకసారి నా ప్రభు అయిన యేసయ్య ఉపమానం చెప్తున్నాడు. లూకా సువార్త 13వ అధ్యాయం 6-7 వచనాల్లో, ఓ ద్రాక్ష తోట ఉంది. అందులో ఆ ద్రాక్ష తోట యజమానుడు ఒక అంజూరపు చెట్టును కూడా నాటాడు. 4 ఏళ్ళ తర్వాత అది ఫలాలు ఫలించాలి, ఫలించట్లేదు. యజమానుడు చూస్తున్నాడు. 1 సంవత్సరం చూశాడు, 2 సంవత్సరాలు చూశాడు, 3 సంవత్సరాలు చూశాడు, కానీ అది ఎంతకీ ఫలాలు ఫలించట్లేదు. యజమానుడికి కొంచెం బాధ కలిగింది. అయ్యో, ఈ చెట్టు నేను ప్రేమతో ద్రాక్ష తోటలో నాటుకున్నానే, ఇది విస్తారంగా పెరిగింది, విశాలంగా విస్తరించింది, ఫలాలు ఫలించి నన్ను తృప్తిపరిచిద్దేమో అనుకుంటే స్థలాన్ని ఆక్రమించింది, కానీ ఫలాలు లేవే. వేదన చెందుతున్న యజమానుడు 3 ఏళ్ళు చూచి తోటమాలితో చెబుతున్నాడు, ఈ చెట్టును నరికించేసేయండి. 3 ఏళ్ల నుంచి వెతుకుతున్నా, ఇది ఫలించడం లేదు, భూమిని వ్యర్థం చేసింది, విస్తారంగా ఎదిగింది, విస్తారంగా స్థలాన్ని ఆక్రమించింది. కొందరి జీవితంలో ఆక్రమించే స్వభావమే, పెత్తనం స్వభావమే, ఫలింపు లేదు. ఈరోజు నా దేవుడు నీలో నుండి కోరుకుంటుంది ఏమిటంటే పెత్తనాన్ని కాదు, ఫలింపును కోరుకుంటున్నాడు. పెత్తనము కాదు, పరిశుద్ధ జీవితాన్ని కోరుకుంటున్నాడు. పెత్తనము కాదు, నువ్వు ఒక వైద్యుడుగా స్వస్థపరిచే గుణము నీలో ఉండాలని కోరుకుంటున్నాడు. ఈ చెట్టు విస్తరించింది కానీ ఫలించట్లా. అంజూరపు చెట్టొకటి నాటెను ద్రాక్షావనమందు, పూతాలేదే పిందే రాదే, పూతాలేదే పిందే రాదే, పచ్చని ఆకులతో నిండే.
పచ్చని ఆకులతో ఉంది, ఫలాలు లేవు. నరికించేసేయండి ఈ చెట్టుని. అప్పుడు తోటమాలి, యజమానుడు ఎవరో తెలుసా? దేవుడు. తోటమాలి ఎవరో తెలుసా? యేసయ్య అంటున్నాడు, అయ్యా ఈ ఒక్క సంవత్సరం ఉండనివ్వండి, దాని చుట్టూ త్రవ్వి పాదు చేస్తాను, దానికి మంచిగా ఎరువు వేస్తాను. ఈ సంవత్సరమైనా ఫలిస్తే, ఈ సంవత్సరమైన పరిశుద్ధ జీవితం సంపాదించుకుంటే, ఈ సంవత్సరమైన ఫలాలు ఫలించి అనేకులను స్వస్థపరిస్తే, ఈ సంవత్సరమైన తన ఆకులతో అనేకులకు కప్పి ఇదిగో పరిశుద్ధతను కాపాడితే, నీ పట్ల దేవునికి ఒక ప్రణాళిక ఉంది. నీ ద్వారా పరిశుద్ధత రావాలి, నీ ద్వారా అనేక మందికి స్వస్థత కలగాలని. కానీ నువ్వు ఎలా ఉన్నావో తెలుసా? పైకి పచ్చగా ఉన్నావు, దేవుని బిడ్డనని చెప్పుకుంటావు, విశ్వాసాన్ని చెప్పుకుంటావు, సావుకుడని చెప్పుకుంటావు, పరిచారకుడని చెప్పుకుంటావు, సువార్థికుడని చెప్పుకుంటావు. పరిశుద్ధత లేదే, ప్రార్థనా జీవితం లేదే, స్వస్థత వరం లేదే, పరిశుద్ధాత్మ అభిషేకం లేదే, భాషలు లేవే, ఆత్మాభిషేకం లేదే, ఆత్మలో పరవశించడం లేదే, చల్లారిపోయిన స్థితిలో ఉన్నావే. చూడడానికి పచ్చగానే ఉన్నావు కానీ, విస్తరించావు కానీ, ఎదిగావు కానీ, ఫలాలు లేని, ఉపయోగము లేని జీవితం నువ్వు కలిగి ఉన్నావు. ఈరోజు నా ప్రభు ఏమన్నాడు తెలుసా? ఈ ఒక్క సంవత్సరం ఉంచుతానయ్యా, శ్రమ పడతానయ్యా, పాదు చేస్తానయ్యా, రాళ్ళుంటే తీసేస్తానయ్యా, లోపాలుంటే ఏరేస్తానయ్యా, ఎరువు వాక్యమనే ఎరువు వేస్తానయ్యా, వాక్యమనే ఎరువు చేత బలపరుస్తానయ్యా. ఇదిగో ఇంకా ఎంత అవసరమో, ఎంత ఎరువు వేయాలో, ఎంత బలము కావాలో అంతగా నేను ప్రొటెక్షన్ చేస్తా, నీరు పెడతా, ప్రార్థననే నీరు పోస్తాను, వాక్యమనే ఎరువు వేస్తాను. ఈ ఒక్క సంవత్సరం ఉంచండి. ఫలిస్తే సరే, ఫలించకపోతే, లోకం నుంచి బయటికి రాకపోతే, లోకంలో పతనాలే కావాలనుకుంటే, లోకంలో ఆశలే కావాలనుకుంటే, లోకంలో లోక సంబంధమైన జీవితం కలిగి ఆత్మీయంగా ఫలించకపోతే, ఆ తర్వాత మీ ఇష్టం అయ్యా. మీరు దాన్ని నరికించమంటే అప్పుడు నరికించేస్తా. ఒక్క సంవత్సరం టైం ఇవ్వండి. ఎంతకాలం అమ్మా నీకు టైం ఇచ్చి? ఎంతకాలం అయ్యా నీకు టైం ఇచ్చి? ఎంతకాలమైంది నువ్వు ఎదగాలి అని, నువ్వు ఎదగాలి అని, పూత పూయాలి అని, కాయలు కాయాలి అని, ఫలాలు ఫలించి అనేక మందికి ఇవ్వాలని, దేవునికి మహిమ తేవాలని నీ పట్ల దేవుని యొక్క ప్రణాళిక ఎంతో గొప్పదై ఉండగా, నీవు ఆ ప్రణాళికను మరచి, ఆ ప్రణాళికను విడిచి, ముండ్ల చెట్టులాగా నాకు రాజుగా బ్రతకాలి, దేశంలో రాజ్యంలో లోక సంబంధమైన పెత్తనాలు కావాలని అడగగానే పెత్తనానికి వెళ్ళిపోయి, పిలవగానే లోక సంబంధమైన కార్యక్రమాలకు వెళ్ళిపోయి ఆత్మీయ జీవితాన్ని పాడు చేసుకుంటున్నావు కదూ. నా ప్రియమైన సహోదర సహోదరి, ఈ ఉదయకాలంలో నా చేతులు జోడించి నీకు మనవి చేస్తున్నా. దేవుని బిడ్డగా నీకు నాకు కావాల్సింది పెత్తనం కాదు, పరిచర్య. పెత్తనము కాదు పరిశుద్ధ జీవితం, పెత్తనము కాదు ప్రార్థనా జీవితం ద్వారా స్వస్థత, పెత్తనం కాదు. మనకు కావాల్సింది ఫలించి తండ్రి అయిన దేవుని, తోటమాలి అయిన యేసయ్యను సంతోషపెట్టే ఒక అంచురపు చెట్టు నీవు కావాలి. నా ప్రభు అంటాడు, ఈ సంవత్సరంలో ఫలించకపోతే, లాస్ట్ టైం, చివరి సమయం, ఈ సంవత్సరంలో ఫలించకపోతే ఇక గొడ్డలి చెట్టు వేరున పెట్టబడిద్ది. దేవుడిచ్చినటువంటి టయాన్ని ఉపయోగించుకొని ఇకనైనా ఫలిస్తావా? ఇకనైనా ఫలించే జీవితం కలిగి ఉంటావా? ఇకనైనా ప్రభువుకు మహిమ తెచ్చే జీవితం కలిగి ఉంటావా? తోటమాలి బాధపడుతున్నాడు, నాటినటువంటి తోట యజమానుడు బాధపడుతున్నాడు. బాధను పెట్టే అంజూరపు చెట్టువా, ప్రభువుని సంతోషపెట్టేటువంటి అంజూరపు చెట్టువా? ఏదైనా తోటలో అంజూరపు చెట్టు అపవిత్రతను కనపడకుండా పరిశుద్ధతనిచ్చింది. హిజ్కియా దినాలలో ఉన్నటువంటి అంజూరపు చెట్టు
స్వస్థత అనేటువంటి ఫలాలు ఫలించింది. యేసు ప్రభు దినాలలో ఉన్నటువంటి అంజూరపు చెట్టు పైకి పచ్చగా ఉంది, ఫలాలు లేని అదో గతిని కలిగి ఉంది. ఈరోజు నీ జీవితం అలా ఉన్నట్లయితే ఈరోజే ఇప్పుడే యేసయ్యా నేను ఫలాలు లేని పచ్చని అంజూరపు చెట్టులాగున్నా, క్షమించండి, ఈ రోజు నుంచి నేను అలా ఉండడానికి ఇష్టపడలేదయ్యా. ద్రాక్షావల్లి అయినా నీ తోటలో నేనున్నా, నిజమైన ద్రాక్షావల్లివి, నీలో ఉన్న తీగను, నీ తోటలో ఉన్న అంజూరపు చెట్టును నేను కూడా నేటి నుంచి ఫలించడానికి ఇష్టపడతానయ్యా. పెత్తనం నాకొద్దు, ఫలింపు నాకు కావాలి అని ప్రభుని అడిగితే నా ప్రభునికి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. అందరూ మోకరించుదాం. ఎండిన నేల వర్షం కోసం నెరలే విడచి చూస్తున్నట్లుగా ఎండిన నేల వర్షం కోసం నెరలే విడచి చూస్తున్నట్లుగా నీ కోసం చూసానయ్యా నా యేసయ్యా, నా జీవం నీవేనయ్యా. నీ కోసం చూసానయ్యా నా యేసయ్యా, నా జీవం నీవేనయ్యా. ఇకనైనా గాని ఇప్పుడైనా గాని దర్శించగా రావా, అభిషేకం దర్శనము, అభిషేకం లేక దర్శనము రాక నశించుచున్నానయ్యా. ఓ నశించుచున్నానయ్యా. కావలివాడు ఉదయం కోసం మెలకువ కలిగి చూస్తున్నట్లుగా, కావలివాడు ఉదయం కోసం మెలకువ కలిగి చూస్తున్నట్లుగా నీ కోసం చూసానయ్యా యేసయ్యా. నా ప్రాణం నీవేనయ్యా. పరిశుద్ధుడా నీకు స్తోత్రాలు. మీరు మాట్లాడిన అమూల్యమైన నీ మాటలు ప్రతి బిడ్డ జీవితంలో జీవపు ఊటలై ప్రవహించి పెత్తనాన్ని కోరుకునే ముళ్ళ చెట్టు కాక పరిచర్య చేసే అంజురపు చెట్టుగా, పరిశుద్ధత కోల్పోయిన వారికి పరిశుద్ధ వస్త్రముగా కప్పే అంజురపు చెట్టులాగా, ఆరోగ్యం కోల్పోయిన వారికి స్వస్థతనిచ్చే అంజురపు పండ్ల ముద్దలాగా ఈరోజు ప్రతి విశ్వాసి నీ వాక్కులు వింటున్న ప్రతి బిడ్డను నీ వాక్యపు వెలుగు చేత దర్శించి నీ కొరకు ఒక బలమైన సాక్షిగా ఈరోజు నుండి తోటలో ఉన్నాను కానీ, సంఘంలో ఉన్నాను కానీ, ఫలింపు లేకుండా ఉన్నా, పరిశుద్ధత లేకుండా ఉన్నా, స్వస్థత వరము నేను పొందలేదు, ఎవరికి ఇవ్వలేదు, పైకి పచ్చగా ఉన్నా అంతే. నామకార్థ భక్తి, నామకార్థ జీవితం, నామకార్థ విశ్వాసంతో ఉన్నా, అయ్యో నన్ను క్షమించండి. ఈ రోజున నీ మాటలు వింటున్న ప్రతి బిడ్డ జీవితంలో నీ మహత్తరమైన శక్తి చేత నింపి ఈరోజు నన్ను త్రవ్వండి ప్రభువా, నా చుట్టూ పాదు చేయండి ప్రభువా. రాళ్ళున్నా, నేను ఫలించకుండా అడ్డుగా ఉన్న ఏమన్నా నా వేర్ల క్రింద తీసేయండి, నా హృదయం నుండి తీసేయండి,
నా మనసు నుండి తీసేయండి అని ఎవరు ఆశిస్తున్నారో వారి జీవితంలో ఆ రాళ్లను ఏరిపారేసి పరిశుద్ధత, పవిత్రత నీ బిడ్డల గుండెల్లో నింపబడును గాక. ప్రార్థన అనేటువంటి నీటి ప్రవాహం చేత, వాక్యం అనేటువంటి ఎరువు చేత నీ బిడ్డలను బలపరిచి, చిగురించి, ఫలించి, ఫలాలనిచ్చి నిన్ను సంతోషపరిచే అంజూరపు చెట్ల వలె ఒక్కొక్క బిడ్డను మీరు సిద్ధపరచమని యేసు నామంలో ప్రార్థించి బిడ్డలు దీవిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మని సన్నిధి మనకు సకల పరిశుద్ధులకు సదాకాలం తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ యేసయ్య నామంలో వందనాలు.